మా చిన్నప్పుడు చూసిన సినిమాల్లో మద్యం ఎవరు సేవించేవాడు అంటే విలన్ సేవించేవాడు. ఇప్పుడు హీరో తాగుతూ ఉంటాడు. హీరో మద్యం తాగుతూ ఉంటాడు. నలుగురు ఫ్రెండ్స్ లేనిదే మద్యం లేనిదే వాడు మాట్లాడలేడు. అంటే అంత ఆసక్తుడు అనమాట. మద్యానికి బానిసైన వాడు హీరో. స్మోక్ చేయకుండా డైలాగ్ చెప్పలేని వాడు హీరో. పెద్ద స్క్రీన్లో 70 mm తాగుతూ ఉంటాడు. చిన్న అక్షరాలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయా, పెద్ద స్క్రీన్లో తాగేవాడు ఎక్కువ ప్రభావం చూపిస్తాడా? లా ఇన్ లెటర్ అండ్ లా ఇన్ స్పిరిట్ అంటారు కదా, వాళ్ళు లాని ఫాలో అవుతున్నారు కానీ స్పిరిట్ లేదు వాళ్ళకి. బిగ్గర్ ఇమేజ్ హ్యాస్ మోర్ ఇన్ఫ్లుయెన్స్. అది ఆలోచించాలి కదా. అదే చెప్పకుండా బాబు మీరు అలాంటి సీన్లు లేకుండా స్క్రిప్టులు తయారు చేయండి అని ఎవరు దిశానిర్దేశం చేయలేకపోతున్నారా? లేకపోతే అటువంటి సీన్లు లేకుండా సినిమాలు తీయటం వీళ్ళకి రాదా? వాళ్ళు వెళ్ళి నేర్చుకుని ఫస్ట్ వాళ్ళు తెలుసుకుని ఏ విధంగా సినిమా, అలా నేను అందరినీ అనట్లేదమ్మా. ఈ మధ్య కొంతమంది డైరెక్టర్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ బ్రిలియంట్ జాబ్. చిన్న మూవీస్ అయినా సరే చాలా ఆలోచింపజేసే విధంగా కొన్ని సినిమాలు ఉంటున్నాయి. అదే విధంగా తాగితే కానీ మాట్లాడలేని హీరో, స్మోక్ చేస్తే కానీ డైలాగ్ చెప్పలేని హీరోలు ఉన్న సినిమాలు ఉంటున్నాయి. సో వీళ్ళందరూ తెలుసుకుని మనం తీసే సినిమా, మనం చూపించే సిచ్యువేషన్ సమాజం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఇది చూపించి నేను 10 మంది పిచ్చివాళ్ళని చేసి వాళ్ళతో విజిల్స్ వేయించుకుని నేను డబ్బులు చేయించుకోవడమేనా, ఇలా సంపాదించిన డబ్బు మంచిదా కాదా అని వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇన్ని ఉండవు.